ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు పౌర్ణమి. దీనికి మరి స్పెషల్ పౌర్ణమి ఇది శరద్ పౌర్ణమి అని అంటారు. అంటే దివ్య నుంచి లక్ష్మీదేవి దిగి వచ్చే సమయంగా కూడా చెప్తారు. శరద్ పౌర్ణమితో వర్షాకాలం ముగుస్తుంది. ఈ పండుగను పంట పండుగ కూడా చెప్తూ ఉంటారు. ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్లో అశ్విని నెల పౌర్ణమి తేదీలో వస్తుంది. అంటే ఈసారి అక్టోబర్ 19 నుంచి 20 మధ్యకాలంలో వచ్చింది ఇది. ఎందుకంటే తగులు మిగులుగా వచ్చింది. 19 నుంచి 20 తారీఖు వరకు వచ్చింది. శరద్ పూర్ణిమను కుమార పూర్ణిమ, కోజగిరి పూర్ణిమ, నవన పూర్ణిమ, కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున రాధాకృష్ణ, శివపార్వతి, లక్ష్మీనారాయణ వంటి జంట దైవాలను కూడా పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి ఆమె దివ్య కృపను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా చెప్పాలంటే శరద్ పూర్ణిమ 2021 ఈ తిథి అక్టోబర్ 19 నుంచి, అంటే ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి 8:26 వరకు ఉంటుంది. సంవత్సరంలోని అన్ని పౌర్ణములో ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి. శ్రీకృష్ణుడు 16 కళలతో జన్మించాడు. అలాగే శరద్ పూర్ణిమ నాడు చంద్రుడు మొత్తం 16 కళలతో ఉద్భవించాడని, చంద్రుని కిరణాలు మనిషి ఆత్మ శరీరానికి శక్తితో బాగు చేస్తాయని నమ్ముతారు. చంద్రుని కిరణాలు అమృతాన్ని పంపుతాయి. అందుకే రాత్రంతా వెన్నెల్లో అన్నంతో చేసిన పాయసం పెట్టి ఉదయం ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడని, దాని కిరణాలు మంచివని జ్యోతిష శాస్త్ర విశ్వాసం. అయితే ఈ రోజున, అంటే ఈ శరద్ పౌర్ణమి రోజున భక్తులు త్వరగా నిద్రలేచి స్నానం చేసి ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసుకొని, అలాగే విగ్రహాలను ఎక్కువగా తెల్లని దుస్తులతో అలంకరిస్తారు. ఉపవాసం ఉంటారు. ఆ లక్ష్మీనారాయణని పూజిస్తారు. అలాగే సత్యనారాయణ కథను, శరద్ పూర్ణిమ కథను, తెల్లని పువ్వులు, తులసి ఆకులు, అరటి, ఇతర పండ్లు అందిస్తారు. ముఖ్యంగా పాలు, పెరుగు, తేనె, చక్కెర, పండ్లతో చేసిన చరణామృతం ప్రసాదంలో ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి శరద్ పూర్ణిమ ఇది ప్రత్యేకమైనది. ఇలా చేయండి. తప్పకుండా మీరు కూడా పౌర్ణమిలో ఉండే ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ పౌర్ణమి ఈ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు మంచివని మరి జ్యోతిష శాస్త్రం కూడా చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.